మీకు తెలుసా? రోమా సైనికులు యేసుక్రీస్తును ఎగతాళి చేయడానికి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు వారు తెలియకుండానే దేవుడు ప్రకటించిన ఒక పురాతన శాపాన్ని నెరవేర్చారు. ఆదికాండము 3:18లో దేవుడు ఆదాంతో ఇలా చెప్పాడు: భూమి నీకోసం ముళ్ళు మరియు ముళ్ళుగడ్డలను పుట్టించును. మనుషుల అవిధేయత వల్ల భూమి శపించబడింది. శతాబ్దాల తర్వాత రోమా సైనికులు అదే శపించబడిన భూమిలో పెరిగిన ముళ్ళను తీసుకొని వాటితో ఒక కిరీటం అల్లారు. అది యేసు తలపై బలంగా నొక్కిపెట్టారు. వారు రాజును ఎగతాళి చేస్తున్నామని అనుకున్నారు. కానీ దేవుని యోజనలో ఒక గొప్ప రహస్యం నెరవేరుతోంది. బైబిల్ ప్రకారం యేసు చివరి ఆదాము లేదా రెండవ ఆదాము 1 కొరింథీయులకు 15:45 అని పిలువబడుతున్నాడు. మొదటి ఆదాము పాపం వల్ల వచ్చిన శాపాన్ని రెండవ ఆదాము అయిన యేసు తనపై భరిస్తున్నాడు. శపించబడిన నేలలో పెరిగిన ముళ్ళు ఇప్పుడు సృష్టిని విమోచించడానికి వచ్చిన క్రీస్తు తలలో చొచ్చుకుపోతున్నాయి. సైనికులు చేసినది ఎగతాళి అనుకున్నారు, కానీ అది చరిత్రలో అత్యంత గొప్ప చిహ్నంగా మారింది. ముళ్ళ కిరీటం ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. స్వర్గపు నిజమైన రాజైన యేసుక్రీస్తు సృష్టిపై వచ్చిన శాపాన్ని తనపై ధరించి తన బాధ మరియు రక్తస్రావం ద్వారా విమోచన మార్గాన్ని తెరిచాడు. ఈ సంఘటనలు మత్తయి 27:29, మార్కు 15:17, యోహాను 19:2లో రాయబడ్డాయి.